అండి, వెల్కమ్ బ్యాక్ టు డిజినోమాడ్. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? డిజిటల్ మార్కెటింగ్తో డబ్బులు వస్తాయా? ఎస్, ఈ క్వశ్చన్ అయితే 110 టైమ్స్ మనం వింటూనే ఉంటాం. డిజిటల్ మార్కెటింగ్తో డబ్బులు వస్తాయా అని అంటే, ఏ దాన్ని కష్టపడి చేసినా ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి తగ్గట్టు మనీ వస్తూనే ఉంటుంది. కాకపోతే డిజిటల్ మార్కెటింగ్కి హైప్ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే, అది డిజిటల్ కాబట్టి. జనాలు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, డిజిటల్ మార్కెటింగ్కి వచ్చి మాట్లాడడానికి సోషల్ మీడియా మార్కెటింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడికి వచ్చి చాలామంది మాట్లాడుతూ దానికి 100% హైప్ అనేది, ఓవర్ రేటింగ్ అనేది ఇస్తూ ఉంటారు. మరి వేరే ఇండస్ట్రీస్తో పోలిస్తే దీంట్లో అన్ని లక్షల కోట్లు ఉన్నాయా అనే డౌట్ కూడా చాలామందికి వస్తూ ఉంటుంది. అంటే ఎస్ఏపి లాంటిదో, లేకపోతే సేల్స్ ఫోర్స్ లాంటి సిఆర్ఎం నేర్చుకుంటేనో, లేదనంటే ఈఆర్పీస్ ఏదైనా వేరే ఈఆర్పీస్ నేర్చుకుంటేనో, లేదంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ పిఎంపీ లాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనో, ఇవన్నీ కాకుండా కోడింగ్, జావా, స్క్రిప్ట్ రైటింగ్, టెస్టింగ్ ఇట్లాంటివి, తర్వాత మనకి డేటా సైంటిస్ట్గా అవ్వడానికి అవకాశం ఉన్నవి, కానీ క్లౌడ్ ఇంజనీరింగ్ అవ్వడానికి, ఇలాంటి అన్ని వాటిల్లో డిజిటల్ మార్కెటింగ్కి ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయ్యింది అని చెప్పేసి కూడా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సో ద మెయిన్ రీజన్ ఈజ్ మార్కెటింగ్ అనేది చాలా ఈజీ టర్మినాలజీ, నో కోడ్ టెక్నాలజీ. అదే కాకుండా టెక్ మార్కెటింగ్ అని అంటే, టెక్ కంపెనీస్తో మార్కెటింగ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ స్కిల్స్ చాలా కంపెనీస్లో నోటబుల్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఎనీ కాలేజెస్ కానీ, సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, స్టార్టప్స్ కానీ, మీరు ఇండస్ట్రీస్ ఏదైనా తీసుకోండి, అది సంబంధం లేని ఇండస్ట్రీ అయినా సరే, డిజిటల్ మార్కెటర్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అదే ఒక ఎస్ఎఫ్పి కన్సల్టెంట్ ఒక సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీలో కంపల్సరీ ఉండాలని రూల్ లేదు, ఒక ఈఆర్పీ కన్సల్టెంట్ ఉండాలని రూల్ లేదు. అదేవిధంగా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ రిక్వైర్మెంట్ అన్ని కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉండాలని రూల్ లేదు. కానీ డిజిటల్ మార్కెటింగ్ అనేది అన్ని కంపెనీస్కి ఈజీగా ఇముడుతాయి కాబట్టి దీనికి హైప్ ఉంది. ఒకటి. నెంబర్ 2, ఈ హైప్ వల్ల ఏమవుతుంది అని అంటే, ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని అంటే, ముఖ్యంగా ఎవరికైతే ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళు చాలా హైప్ క్రియేట్ చేసుకొని వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ, అన్ని మీడియంస్లో వాళ్ళు 360 డిగ్రీస్లో వాళ్ళు మంచి ప్రెజెన్స్ క్రియేట్ చేసుకుంటూ, కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ, అదేవిధంగా రైటప్స్ కానీ, రైటింగ్ కానీ, అదేవిధంగా ప్రెజెన్స్ ఆన్ లోకల్ ఎస్ఈఓ కానీ, ఇలా వేరియస్ ఆపర్చునిటీస్ వాళ్ళని ట్యాప్ చేసుకుంటూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూ కంపెనీ బిజినెస్ ఓనర్స్ అనేవి వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు అందరికన్నా ఎక్కువగా. అండ్ మీకు కనుక ఒక నిష్, ఒక ఐడియా, ఒక నాలెడ్జ్ ఒక సబ్జెక్ట్ మీద ఉంటే, మీరు కూడా ఓన్గా పెట్టుకొని మీరు కూడా డెవలప్ అవ్వగలిగితే నథింగ్ లైక్ ఇట్. అంటే దానికి మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి అట్లా మనీ ఉంది అని చెప్తారు. 2, వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మితే కమిషన్స్ రావడం, అంటే డ్రాప్ షిప్పింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, పిఓడి ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే, జనాలకి ఆటోమేటిక్గా వేరే వాళ్ళ ప్రోడక్ట్ మనం అమ్మొచ్చు అనే ఐడియా వచ్చినప్పుడు ఏ విధంగా అమ్మాలి, వాట్ ఆర్ ద వేస్, ఎస్సీఎంలో ఎస్సీఓలో ముఖ్యంగా. ఎందుకంటే ఎస్ఎంఎంలో అయితే మీరు వాట్సాప్ స్టేటస్లో, టెలిగ్రామ్లోనే డైరెక్ట్గా అమ్మగలుగుతారు, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా అమ్మగలుగుతారు. కాబట్టి ముఖ్యంగా డబ్బులు పెట్టుకొని ఎలా చేయాలి, అది కూడా ఒక బిజినెస్ మోడలే. సో అది ఎలా చేయాలనేది ఒక్కసారి ట్యాప్ చేస్తే 100% దానికి ఒక మంచి డబ్బులు వచ్చే ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది. 3, ఇవన్నీ ఇండిపెండెంట్గా ఫ్రీలాన్సర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. ఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఎందుకనంటే బేసికలీ ఇంటర్నెట్ ఎక్కడ ఉంటే ఇంటర్నెట్ మార్కెటర్స్కి అక్కడంతా ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి ఇస్తాయి. కాబట్టి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీగా కూడా దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది ఇంటర్నెట్లో. అదేవిధంగా మీరు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రీలాన్సింగ్ అండ్ ఏజెన్సీ, అంటే నాలాంటి వాళ్ళు అనమాట. హై పేయింగ్ టికెట్స్ క్లయింట్స్ దగ్గర వరకు అప్రోచ్ అయ్యే ఆపర్చునిటీ మన లాంటి వాళ్ళకి వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి ఉండడం వల్ల కూడా డిజిటల్ మార్కెటింగ్కి, ఫ్రీలాన్సింగ్కి మంచి స్కోప్ అనేది, పే అనేది ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఏఐ టూల్స్ రీప్లేస్మెంట్ కన్నా యూసేజ్ ఆఫ్ ఏఐ టూల్స్ విత్ డిజిటల్ మార్కెటింగ్ చాలా డెఫినెట్లీ మంచి స్కోప్ ఇస్తుంది. కాబట్టి దీనికి ఆ పర్టికులర్ హైప్ అనేది ఉందన్నమాట. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ తోటి మనీ సంపాదించుకోవచ్చు. కాబట్టి దీనికి ఈ పర్టికులర్లీ డిజిటల్ మార్కెటింగ్లో మనీ ఉందా అంటే ఉంది. డిజిటల్ మార్కెటింగ్ చాలా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. అయితే ముఖ్యంగా కోచింగ్ బిజినెస్కి వచ్చినట్లయితే చాలామంది యోగా కోచెస్, ట్రైనర్స్ ఇవన్నీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లోనే బాగా ప్రమోట్ చేసుకొని, ఇప్పుడు అందుకే కోచింగ్ బిజినెస్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైప్ ఉన్న, మంచి మనీ ఉన్న ఇండస్ట్రీ అనమాట. సో అలాంటి ఇండస్ట్రీ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అందులో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళంతా డిజిటల్ చేసుకునే కదా మీకు సేల్స్ చేస్తూ ఉంటారు, కోర్సెస్ కానీ. ఎగ్జాంపుల్ నేను కూడా. సో దాంట్లో కూడా మీకు ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది.
సో ముఖ్యంగా ఈ అన్ని ఆపర్చునిటీస్ పక్కకు పెడితే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఇంకా కూడా మనం ఏం చేయొచ్చు, ఇంకా కూడా మనం ఏమి లెర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా కుతూహలంగా ఉన్న వాళ్ళకి ఒకటి ఏంటి అని అంటే మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. అండ్ అది ఏఐ ఉన్నా ఏఐతోనా లేకపోతే ఏఐ లాంటిది ఇంకా 10x అయినా కూడా ఇలాంటి సబ్జెక్ట్స్కి లైఫ్ అనేది ఎప్పుడు చనిపోదన్నమాట. ఈవెన్ ఇట్స్ అ పాయింట్ ఆఫ్ రిసెషన్ అయినా కానీ, ఇట్స్ అ పాయింట్ ఆఫ్ మనకి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చూడండి, పాండమిక్ టైంలో కూడా డిజిటల్ మార్కెటింగ్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ అండ్ హైయెస్ట్ దాంట్లో ఇండస్ట్రీలో హైయెస్ట్ రెవెన్యూస్ జనరేట్ అయినాయి. ఎందుకు అయినాయి అంటే ఆల్ పీపుల్ వాంటెడ్ టు కమ్ ఆన్ ఇంటర్నెట్ టు సెల్. ఎందుకంటే 10 years తర్వాత ఇండియా చూడాల్సింది, వరల్డ్ చూడాల్సిన చేంజ్ డిజిటల్లో 2 yearsలో పాండమిక్ ద్వారా కూడా చూసింది ఈ సబ్జెక్ట్. కాబట్టి దీనికి అంత హైప్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే దీంట్లో ఆపర్చునిటీ ఎక్కువ అండ్ ఛాన్సెస్ ఎక్కువ అండ్ మార్కెట్ ప్లేసెస్ లాంటివి, అఫిలియేట్ మార్కెటింగ్ లాంటిది, తర్వాత వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ లాంటిది, ఫ్రీలాన్సింగ్ అండ్ ఏజెన్సీ లాంటిది, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి 100% ఎవరైతే కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారో దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ వేరే వాటి మీద నేర్చుకోవడం సులువు కాబట్టి ఇది పార్ట్ టైమ్గా కూడా చేయొచ్చు. ఎవరైతే దీన్ని పార్ట్ టైమ్గా చేస్తారో వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకనంటే ఒకటి ఫుల్ టైం మనకి చేస్తూ దీంట్లో అట్లీస్ట్ ఒక 50,000 నుంచి ₹1,00,000 మనం పార్ట్ టైంలో సంపాదిస్తున్నామనంటే మెయిన్ స్ట్రీమ్ వదిలేసి కూడా దీన్ని కెరియర్ ఆపర్చునిటీగా తీసుకునే అవకాశం అయితే డిజిటల్ మార్కెటింగ్కి ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్లో మనీ ఉందా అంటే ఉందనే చెప్తా. సో డూ సబ్స్క్రైబ్, మర్చిపోకండి. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.